ఎప్పుడు కనుక బేబీ పాలు తాగుతుందో బేబీ మోషన్ వెళ్తుంది. సో మోషన్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి గ్యాస్ కూడా పాస్ అవుతుంది. సో అండ్ తడి ఉంటే బేబీ పిల్లలు ఏడుస్తారు, అప్పుడు యూరిన్ది మోషన్ది ఉంది అంటే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే మనం ఇట్లా బర్పింగ్ చేయాలండి. బేబీ పాలు తాగేటప్పుడు కొంచెం గ్యాస్ కూడా వెళ్తుంది కనుక భుజాన వేసుకొని ఇట్లా నిమిరాలన్నమాట. ఆ నిమిరితే వాళ్ళకి గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ కిందకి పెట్టాలి. సో ఇవన్నీ. నెక్స్ట్ ఏంటంటే పాలు తాగిన తర్వాత మళ్ళీ ఏడుస్తున్నదంటే ఇది ఏంటి, ఇది పాలు సరిపోక అంటే సరిగ్గా తాగక అలా ఏడుస్తున్నదా అని. సో ఇనిషియల్ స్టేజెస్లో ఆల్మోస్ట్ 1 month వరకు డిమాండ్ ఫీడింగే ఇవ్వాలండి. దాని తర్వాత బేబీకి అర్థమవుతుంది అనమాట, బాగా ఉత్పత్తి అయిపోతుంది మిల్క్. తర్వాత బేబీ కూడా హ్యాపీగా తాగి ఒక 2-3 గంటలు పడుకుంటుంది. సో హోల్ డేకి మనం లెక్క పెడితే కనీసం 8 సార్లన్నా తల్లి పాలు ఇస్తుంది. ఆ 8 సార్లు వాళ్ళు యూరిన్ మోషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 8 సార్లు మనం భుజాన్ని వేసుకొని ఆ గ్యాస్ అది తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ అవుట్ సైడ్ మనం ఉంచితే 6 hours వరకు ఏం పర్వాలేదు. 6 hours కంటే ఎక్కువ మనము తర్వాత మనము అది వాడాల్సిన అవసరం పడినప్పుడు తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎప్పుడు కనుక మనం మిల్క్ వాడాలి అని అనుకున్నాం అనుకోండి, వేడి నీళ్ళలో ఒకసారి ఆ గ్లాసుని అలా తిప్పేసి కొంచెం వార్మ్ చేసి మళ్ళీ అది కూడా నేను చెప్పాను కదా, కప్పు స్పూన్, నువ్వు కప్పు స్టీల్తో ఉందనుకోండి, స్పూన్ స్టీల్తో ఉందని నువ్వు ఎంత ఉడకబెట్టినా దాంట్లోపటి నుంచి ఏది వెళ్ళదండి. సో టోటలీ హైజీనిక్ ఉంటుంది. కప్పు స్పూను లేదా పాలతో మీరు ఆ బేబీకి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. సో నేను ఒకటే అంటాను, ఈ బేబీస్కి మనము ఈ పంపులు ఎందుకు వచ్చినాయో, బ్రెస్ట్ పంపు ఓకే ఫర్ ఎక్స్ప్రెషన్ అండ్ కీపింగ్, దాని తర్వాత బేబీకి మాత్రం బాటిల్తో ఇవ్వకండి.